నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటుతో 2 దశాబ్దాల పోరాటం ఫలించిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. అలాగే షుగర్ ఫ్యాక్టరీని కూడా తిరిగి ప్రారంభించాలని, దీనికోసం మంత్రి శ్రీధరబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని చెప్పారు. పసుపు బోర్డు ఒక కులికి వచ్చినట్టు కనబడుతున్నది. చక్కెర కర్మాగారం ఏర్పాటు పట్ల కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబడటంతోనే పరిశ్రమల శాఖ మంత్రులు శ్రీధరబాబు గారి ఆధ్వర్యంలో ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేయబడటం, ఆ అంశాలను పరిశీలింపజేసి బ్యాంక్ లోన్స్ అన్ని కూడా వాటన్ని డెట్ క్లియరింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతుందో చక్కెర కర్మాగారాల పునఃప్రారంభానికి సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన బడ్జెట్లో కూడా అంశాన్ని పేర్కొన్నది. దిస్ గవర్నమెంట్ హాజ్ కమిటెడ్ ఫర్ రీఓపెనింగ్ ఆఫ్ ది షుగర్ ఫ్యాక్టరీస్. ఈ 2 వాణిజ్య పంటలు ఈ ఉత్తర తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన రైతాంగానికి కొంత ప్రోత్సాహం కలిగిస్తాయి.